ఓట్లకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించిన అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పగడ్బందీగా ఒక సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ దాదాపుగా అన్ని ఆధారాలు తీసుకుని చివరిగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. అదే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం, లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ ఎక్కడ దాకా వచ్చింది, ఏ మలుపు దాకా వచ్చి ఆగింది. ఎందుకంటే దాదాపుగా ఇందులో కీలకమైన పాత్రధారులు, సూత్రధారులు అందరూ దొరికేశారు. ఆ లిక్కర్ దొంగలందరూ జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంక అందులో 1000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు లిక్కర్ స్కామ్ అంటున్నారు. సరే, సిట్ అధికారులు కొంతవరకు దాన్ని బయటకు తీసుకురాగలిగారు. మిగతా దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఇది ఎంత పగడ్బందీగా ఈ స్కామ్ తాలూకా రూపకల్పన జరిగింది. దాదాపు 7-8 అంచెల ఏర్పాటు చేసుకున్న అంచెలు, దాని ప్రకారమే ఈ స్కామ్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి ఒక 6 నెలలు ఏడాదికి ముందే సుమారుగా ఈ లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బంతా ఆయా నియోజకవర్గాలకు ఎక్కడెక్కడికైతే పంపించాలో దాన్ని దోచేసిన డబ్బంతా బస్తాల్లో ఎట్లా వెళ్ళాలి, లేదా హవాలా రూపంలో ఎలా వెళ్ళాలి, లేదా కొన్ని కంపెనీలు పెట్టారు. ఐటీ కంపెనీలో, హాస్పిటల్స్, లేకపోతే ఇంకోటో సినిమాలు తీశారు. అలా రకరకాల రూపాల్లో దాన్ని కొంత బ్లాక్ని వైట్ చేసుకోవడం, లేదా కొంత బ్లాక్ని బ్లాక్గానే తరలించడం, ఇవన్నీ సిట్ అధికారులు, దర్యాప్తు అధికారులు ముందు పెట్టారు. కేవలం ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాలకు కాదు, ఖండాలు కూడా దాటిపోయింది ఈ డబ్బు. కెన్యా లాంటి దేశాలకు వెళ్ళిపోయింది, ఆఫ్రికాలో మరికొన్ని దేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ డంపింగ్ చేశారు, అక్కడ కోటల్ లాంటి భవనాలు కట్టి అక్కడే సెక్యూరిటీని పెట్టుకుని ఆ డబ్బు ఉంచి అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేశారు. అంటే ఏ స్కామ్కి ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా ఇదేం తక్కువ కాదు. మనీ హేస్ట్ లాంటి సిరీస్ల కన్నా కూడా ఇది గొప్ప అద్భుతమైన సిరీస్ ఎవరైనా టేకప్ చేస్తే. దీని అంతటికీ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? అందరూ ఒకే పేరు చెప్తున్నారు. ఎందుకంటే లగ్జరీ కార్లలో బాలాజీ గోవింద్ తప్ప ఈ డబ్బును మూటలు కట్టి తాడేపల్లికి తీసుకెళ్లారని సిట్ అధికారులు చెప్పారు. సెక్రటేరియట్లో జరగాల్సిన లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి జరగాల్సిన విధి విధానాలు, మీటింగులు వేరే చోట జరిగాయి కాబట్టి స్కామ్ అయింది. అది విజయసాయి రెడ్డి ఇంట్లోనా, ఇంకో ఫామ్ హౌస్లోనా, ఇంకో అపార్ట్మెంట్లోనా, ఇంకో 5 స్టార్ హోటల్లోనా? నేరుగా పాలసీ రూపొందించడానికి ఇవన్నీ అక్కర్లా. కానీ పైకి ఒక ఏదో పాలసీ పేరుతో పెట్టి ఈ డిస్టిలరీస్ని అందరినీ బెదిరించి ఎలాగా మనం వసం చేసుకోవాలి, అసలు లేని బ్రాండ్లు, లేని మద్యం, అదేదో జే బ్రాండో ఏదో దానికి అప్పట్లో ఒక నిక్నేమ్ ఉండేది, ఆ పేర్లు కూడా గుర్తుండవు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారు, ఆయన దృష్టిలో వీళ్ళందరూ ఎంత భారీ స్కామ్ చేసేసిన వాళ్ళందరూ కూడా అమాయకులు, చిన్నపిల్లలు, అక్రమ అరెస్టులు, కక్షపూరిత రాజకీయాల కోసం వీళ్ళని అరెస్టులు చేశారు అంటారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఆయన కోర్టుకు వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, రిమాండ్లోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు విపరీతమైన అరుపులు, కేకలు, శాపనార్థాలు, పెడబొబ్బలు. ఆయన ఎందుకు పెడుతున్నాడంటే అవన్నీ మరి ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్య దేశం మంది, ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలను బట్టే అధికారంలోకి, ప్రభుత్వంలోకి అధికారం మారుతూ ఉంటుంది పార్టీలు. మరి ఏమనుకున్నారు వీళ్ళు 5 ఏళ్ళు? మేము ఎంత దాచేసి ఎంత దోచేసి ఏం చేసినా కూడా అడిగేవాడు ఎవడు ఉండడు, మాదే రాజ్యం అనుకున్నారా? పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకటి బటన్ నొక్కడమే ప్రభుత్వం పాలన అనుకున్నారనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సరే, అదే నిజంగానే వాళ్ళు చెప్పినంత ఇచ్చారా ఇవ్వలేదా అదొక చర్చ అనుకోండి. ఆ డబ్బు మళ్ళీ ఎవరిది? వాళ్ళ జేబుల్లోంచి వచ్చిన డబ్బేం కాదుగా, ప్రజలు కట్టిన పన్నుల్లోంచి, ఆ సొమ్ముల్లోంచి ఇచ్చింది తీసి ఇలా ఇచ్చి ఇలా తీసుకున్నారు మద్యంతో అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. సరే, అదొక ఎత్తు అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే ఈ అత్యంత విశ్వాసం లేదా అతి విశ్వాసం, మళ్ళీ మనమే వస్తాం అనడానికి విశ్వాసం ఏంటంటే, ఈ దోచేసిన డబ్బు అది ఎన్ని వేల కోట్లో, 1,00,000 కోట్లో సిట్ తేలుస్తుంది. వీటిని అన్నిటినీ పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గాలకు చేర్చేసి ఎంతైనా పెట్టి ఓటు కొందాం, వేలంపాట్లాగా 5,000, 6,000, 7,000, అవసరమైతే 10,000. ఇప్పుడు కుప్పం లాంటి నియోజకవర్గంలో, మంగళగిరిలో, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో, ఇలా కొన్ని సెగ్మెంట్స్లో అసలు ఎన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేలేదు. సో దీనికి దోచేసిన డబ్బుని వాడారు. ఇప్పుడు వీళ్ళ ఆవేదన, బెంగ అంతా ఏంటంటే, అయ్యో మనం దోచుకున్న డబ్బంతా ఓట్ల పాలైపోయిందే అని. అధికారంలోకి వస్తే ఓకే, మళ్ళీ రికవరీ కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఇంకెన్ని మలుపులు తిరిగి ఎన్ని బాగోతాలు చూసేదో మద్యం కుంభకోణం. అధికారం పోయింది. వైనాట్ 175 అన్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వెనకాల నిజంగా మీరు ప్రజలకు మంచి చేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిస్తే 175 వస్తాయని కాదు. ఎస్, మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్లో
డంపింగ్ మనీ ఉంది. ఎందుకు డంపింగ్ యార్డ్ అంటున్నానంటే కేవలం కొన్ని అపార్ట్మెంట్లు దీనికోసం పెట్టారు, ఈ డబ్బు డంప్ చేయడానికి. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వై నాట్ 175 అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ వీళ్ళందరికీ అధికారం పోయింది. ఈ దొంగలందరూ దొరికిపోయారు, లిక్కర్ దొంగలందరూ జైళ్లలో ఉన్నారు. ఒకరిని లాగితే ఇంకొక తీగ, అక్కడి నుంచి ఇంకొక తీగ. అసలు సెక్రటేరియట్లో ఉన్నతాధికారులకి లిక్కర్ స్కామ్తో సంబంధం, ఐటీ అడ్వైజర్కి లిక్కర్ స్కామ్తో సంబంధం. అంటే ఈ ఎక్సైజ్ వాళ్ళకి ఉంటుంది పాలసీ తయారు చేయడం, దాని ఎగ్జిక్యూషను. సరే అందులో ఏమన్నా అవకతవకలు జరిగితే వాళ్ళు బాధ్యులు. అసలు దానికి సంబంధం లేదు. వీళ్ళందరూ మనం చూస్తున్న వాళ్ళందరూ ఆడిటర్లు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఈ స్థాయి అధికారులు అందరూ వీళ్ళు. సరే రాజకేశ్వర రెడ్డి అనేవాడు ఇందులో కీలకమైన పాత్రధారి, సూత్రధారి అనుకోండి, మాస్టర్ బ్రెయిన్. ఆయన ఎవరి ఆదేశాలతో పనిచేశాడు. సరే విజయసాయి రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి బాగా వాపోయారు. అయ్యో ఎన్నాళ్ళు నా వెనకాల ఉన్నాడు, చేదోడు వాదోడుగా అన్నిట్లోనూ, చంద్రబాబు ప్రలోభాలకి ఈయన లొంగిపోయాడు, ఆ లిక్కర్ స్కాము అసలు దానికోసమే విజయసాయి రెడ్డిని ప్రలోభ పెట్టారంటే లొంగిపోయారో లేకపోతే ఇంకోటో జరిగిందనేది అయితే అర్థమవుతుందిగా. ఇవాళ మీ అక్కస ఏంటంటే మీతో పాటు ఉండి ఇంకా స్కాములకు సంబంధించే దాన్ని దాచకుండా బయటకు వచ్చారన చెప్పినంత మాత్రాన విజయసాయి రెడ్డి ఇందులో ఒకవేళ ఆయన పాత్ర ఉంటే ఆయన ఏమి ఎక్యూజ్డ్ కాకుండా బయట ఉండిపోతాడా? ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పిఏలు, ఆయన మిత్రులు, మిథున్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి, ఎంపీ పాపం చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి. అంటే ఎంతమంది ఒక నెక్సెస్ తయారు చేసి డబ్బు కొట్టేయడం ఒక ఎత్తు అయితే ప్రజల ఆరోగ్యం గురించి కించిత్ ఆలోచన కానీ బెంగ కానీ లేదు. ఎన్నో వేల మంది ఈ పిచ్చి మద్యం బారిన పడి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దాని మీద కేసులు పెట్టారా? దాని మీద విచారణ దర్యాప్తు చేస్తున్నారా? ఆ ఇంట్లో ఒక్క సంపాదనతో బతికే కుటుంబం ఇవాళ రోడ్డున పడితే మరి వాళ్ళ సంగతి ఏంటి? అదే మాట్లాడదాం. ఎక్కడి దాకా వచ్చింది ఈ లిక్కర్ దొంగల వ్యవహారం? ఎప్పటి వరకు మరి ఆ ప్యాలెస్ దాకా వెళ్ళబోతుంది? ఎందుకు గ్యాప్ వచ్చిందా? సిట్ దర్యాప్తు ఏ రకంగా కొనసాగుతోంది అనేది ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.